అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి. మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు. వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి. సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి. ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి. ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించండి. ఆర్థికపరంగా ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు, ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం. రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈ రోజు ఓ కొలిక్కి రావచ్చు. అయితే ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం, ఆలోచన రహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం. మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టిన పనులలో ముందుకు సాగుతారు. మీ ప్రణాళికలు సక్రమంగా అమలు జరుగుతాయి. అయితే అనుకోని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలరు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి. ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. జాగ్రత్త, అప్రమత్తత, ముందు చూపు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి.
మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఈరోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. పాత తప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది. మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి. వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొందరపాటు చర్యలకు దారితీయవచ్చు. పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, భాగస్వామ్యాలు లాభాలను తెచ్చిపెడతాయి. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది, లేదా ఊహించని ఆటంకాలు వ్యాపారంలో ఎదురుకావచ్చు. మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలించి వ్యూహాత్మకంగా వ్యవహరించండి. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు లేదా అభద్రతాభావాలు మీ సంబంధంలో కలతలను సృష్టించవచ్చు. మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి. ఓపెన్గా మాట్లాడాలి. గత అనుభవాలను ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. ప్రేరణ, స్ఫూర్తి, ముందుకు సాగే ఉత్సాహం. ఈరోజు మీకు అనేక రకాల ప్రేరణలు లభిస్తాయి. విజయం సాధించిన వారి జీవితాలను తెలుసుకోవడం మీకు మరింత స్ఫూర్తినిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. విద్యారంగంలో ఉన్న ఈ రోజు కొంత అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. కొంచెం నిర్లక్ష్యం వహిస్తే మీ విద్యా ప్రగతిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు. మీకున్న చతురతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు. కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది. కళాకారులకు, రచయితలకు, డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం. మీ ఆలోచనలు
కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి. మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు. పాత స్నేహితులతో తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. వారితో సరదాగా గడపడం వల్ల మీ మానసిక ఆనందం పెరుగుతుంది. కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం ఉంది. అయితే స్నేహితుల మధ్య మాటల తూటాలు పేలవచ్చు. మీరు చెప్పిన ఒక మాటను వారు అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి సున్నితమైన విషయాలపై చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.